బాగున్నారండి? కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? చిన్న వీడియో అండి. మీకు ఈ పువ్వులు ఎవరైనా సరే గుర్తుపెట్టి ఏమిటో చెప్పండి. మేమైతే బొగడ పువ్వులు అనేవాళ్ళమండి. బొగడ బంతి అంటే పింక్ కలర్లో ఉంటాయి, ఇవి బొగడ పువ్వులు అనేవాళ్ళం. కానీ కొంతమంది పగడ పువ్వులు అంటున్నారండి. ఈ పువ్వులు ఏమిటనేది చెట్టు కూడా లాస్ట్లో చూపిస్తాను. ఈ చిన్న వీడియో మీకోసం కామెంట్లో తప్పకుండా తెలియపరచండి. ఈ పువ్వులు ఏమిటనేది. స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి, చాలా సువాసన వస్తుంది. ఈ మొగల రేకులు ఎలా వస్తాయి, అలా చాలా బాగుంటుందండి స్మెల్. ఇదిగోనండి చెట్టు వీడియో. మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉన్నాయండి. ఇవి చూడండి, పగడపు చెట్టు అని కొంతమంది అంటున్నారు, నేనైతే బొగడ పువ్వులు అని అనుకుంటున్నాను. అందుకని మీకు ఫస్ట్ పువ్వులు చూపించి మీకు ఇది చూపిస్తున్నానండి. చెట్టు కింద చాలా పువ్వులు రాలిపోయి ఉంటాయండి. పొద్దుటే నేను ఎప్పుడు నుండి వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నాకు కుదిరిందండి. చెట్టు దగ్గరికి వెళ్తే పువ్వులన్నీ ఇలా ఏరి నేను తీసుకువచ్చాను. చెట్టు మీద అంత ఎక్కువ ఉంటాయి, కానీ ఎక్కువ రాలిపోతుంటాయండి. పారిజాతం ఎలా రాలిపోతుంటాయి, పువ్వులు అలా రాలిపోతుంటాయి. ఇవి దేవుడికి పెట్టచ్చో పెట్టుకోకూడదో అవేమి నాకు తెలియదు. స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అందుకని చిన్న వీడియో మీతో షేర్ చేస్తున్నాను. చూసారండి, ఆకులన్నీ కూడా సపోటా చెట్టు ఎలా ఉంది, సేమ్ అలాగే సపోటా చెట్టులాగే ఉన్నాయండి ఆకులు కూడాను. తప్పకుండా కామెంట్లో తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.